నమస్తే. ఏపీ రాష్ట్రంలోని ఒక సంచలనమైనటువంటి వార్త. ఒక డైనమిక్ ఐపీఎస్ అధికారి తీసుకున్న చొరవ, ఒక మహిళా అధికారి తీసుకున్నటువంటి ఒక బేబస్తం. అంటే ఎట్లా అంటే, ఒక మహిళా అధికారి ఒక డైనమిక్ ఐపీఎస్ అధికారి చేసినటువంటి చొరవ చాలా అమోఘమని చెప్పాలి. ఏపీ రాష్ట్రంలో ఒక సంచలనమైన చెప్పాలి. ఏపీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఒకే పోలీస్ స్టేషన్లో 23 మంది సిబ్బందిని బదిలీ చేసి ఒక సిఐ, అవినీతి అధికారిగా ఉన్న సిఐని ఈరోజు సస్పెండ్ చేసినటువంటి ఘనత. ఇట్లాంటి అవినీతి అధికారులు ఉండకూడదు అని చెప్పి నెల్లూరు ఎస్పీ గారు తీసుకున్న చొరవ చాలా అమోఘమని చెప్పాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఈ సిఐ గారి కోసం మాట్లాడుకుందాం. సిఐ గారి పేరు శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు గారు ఏం చేసేవారు, ఈ నేపథ్యం ఏంటి, ఎట్లా వచ్చారు ఈ పోస్టింగ్ అనేది మనం చెబుతాం. 2009 ఇయర్ బ్యాచ్ చెందినటువంటి ఎస్ఐగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అక్కడి నుంచి ఎస్ఐగా పనిచేస్తూ సిఐగా ప్రమోషన్ తీసుకొని కొండపి అనే ఒక మండలానికి, ఆ యొక్క కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి దానికి సిఐగా ప్రమోషన్ తీసుకొని వచ్చారు. సరే, ఈ కొండపి అనే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన మనం అందరం బయటికి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందంటే, ఈ కొండపి ఈ పిఎస్ పరిధిలో జరిగినప్పుడు ఒక కేసు విషయంలోని ఎస్ఐ గారు, అంటే ఈయన కింద పనిచేసిన ఎస్ఐ గారిని పంపించి సిఐ గారు డబ్బులు, అంటే ఈయన పంపించాడు, ఎవరో కాదు, ఈ శ్రీనివాసు సిఐ గారే ఈ కొండపి పిఎస్ నుంచి ఒక కేసు విషయంలోని లంచం డిమాండ్ చేయమని చెప్పింది ఈయనే. చెబితే ఆ ఎస్ఐ గారు వెళ్ళి ఆ యొక్క ఎవరైతే పిటిషన్ పెట్టుకున్నారో, ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో, ఎవరైతే న్యాయం కోసం అడుగుతున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి లంచం అడిగితే ఆ లంచము ఎస్ఐ, అక్కడ స్థానిక ఎస్ఐ, అంటే కొండపి పిఎస్లో ఉన్న ఎస్ఐ వెంటనే తీసుకొని ఆ ఏసీబీ వాళ్ళలో చిక్కుకున్నాడు. ఆ టైంలో సిఐగా ఉన్న శ్రీనివాసులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇది మొదటి హిస్టరీ. ఒక అవినీతికి ఆజ్యం పోస్తూ, అవినీతి అక్రమాలు చేస్తూ, ఎన్నో వందల కేసులను తప్పుదోవ పట్టిస్తూ, కాసులు కక్కుర్తిపడి దోచుకుంటూ, దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రజల్ని ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, దగా చేస్తూ, ఏదైతే ఏ పన్నుల రూపంలో అయితే శాలరీ తీసుకుంటున్నారో అదే అధికారి అవినీతికి పాల్పడుతూ 10 మందికి సేవ చేయవలసినటువంటి అధికారి, 10 మందికి న్యాయం చేయవలసినటువంటి అధికారి, ఒక పేదవాడు, ఒక సామాన్యుడు నాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ పెడితే దాన్ని కూడా తొంగలో తొక్కి పైకి ఎదిగి మోసం చేసినటువంటి, దగా చేసినటువంటి సిఐ శ్రీనివాసులు. ఆ కొండపి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈస్ట్ పాయింట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి ట్రాఫిక్ సిఐగా అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని, అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా అడ్వాన్సులు, ఏదో విధంగా కరప్షను, ఏదో విధంగా అవినీతి పాల్పడ్డం, అక్కడ కూడా ట్రాఫిక్లో ఉంటూ మామూలు మొత్తంలో మునిగి తేలుతున్నటువంటి సిఐ ఎవరంటే శ్రీనివాసులు సిఐ అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా అదే తతంగం జరిగింది. అదే ఈస్ట్ పాయింట్లో కూడా సిఐగా, అక్కడికి ట్రాఫిక్ సిఐగా వెళ్ళిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా మామూలు మొత్తంలోకి వెళ్ళటము, 3 నెలలకు ఒకసారి అడ్వాన్స్ ఒకేసారి డబ్బులు తీసుకోవటము, ఆ తీసుకొని ఉన్నతాధికారులకి ఇచ్చి బయటికి దగ్గరలోని స్టేషన్లకి అక్కడ సిఐగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవటము, ల్యాండ్ ఆర్డర్కి రావడం, ట్రాఫిక్ నుంచి ల్యాండ్ ఆర్డర్ రావడానికి కోసం ఇవన్నీ తతంగం చేస్తూ ఉండేవారంట. ఇది శ్రీనివాసులు చేసినటువంటి పన్నంగాలు ఎట్లా ఉంటాయంటే, ప్రతిదీ కూడా డబ్బుతోటే పనిచేస్తూ ఉంటారంట. ఆయన సిఐగా పనిచేసిన కాలం, ఎస్ఐగా పనిచేసిన కాలం దగ్గర నుంచి, ఎస్ఐగా పనిచేసి దగ్గర నుంచి కోత మొక్క అంటాం మనం, ప్యాకెట్ ఆడేటప్పుడు కోత మొక్క ఎట్లయితే ఉంటుందో అక్కడి నుంచి మొదలైనటువంటి కోత మొక్క దగ్గర నుంచి సిఐగా ప్రమోషన్ వచ్చిన వరకు కూడా ఇట్లా మొదలు పెడుతుండేవారంట. ఇప్పుడు ట్రాఫిక్ ఈస్ట్ పాయింట్ ట్రాఫిక్ సిఐగా దగ్గర నుంచి
మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళారట. ఎక్కడికి? ఇక్కడ లాలుపేట సిఐగా గూడూరు నుంచి వెళ్ళారంట. ఇక్కడ ఏం జరిగిందనేది మనం వివరిద్దాం ఒకసారి. అయితే అక్కడి నుంచి గూడూరు లాలాపేట సిఐగా, ట్రాఫిక్ నుంచి లాలాపేట సిఐగా వచ్చిన తర్వాత అక్కడ ఏం చేసిండంటే 22 గ్రామ్స్ MDM మాదక ద్రవ్యాలు దొరికితే, ఆ మాదక ద్రవ్యాలని ఆయన దొరికినటువంటి మాదక ద్రవ్యాలు ఏం చేయాలి? నాన్ బెయిలబుల్ కేసు 174 సెక్షన్ కింద కేసు ఉంటుంది. ఆ 174 సెక్షన్ కింద కేసుని కూడా తప్పుదోవ పట్టించి అక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినటువంటి గనుడు. ఇట్లాంటి సిఐలు, ఇట్లాంటి పోలీస్ అధికారులు ఉంటుండగా తప్పు చేసేవాడు, అవినీతిపరుడు, దుర్మార్గుడు, దోపిడీదారుడు, కబ్జాలు చేసేవాడు, నరికేవాడు, కోసేసేవాడు, అట్లాగే మానబంధం చేసేవాడు ఎందుకు భయపడతారు? ఇంకా ఎంతైనా చేస్తారు ఇలాంటి అధికారులు ఉంటే. ఇలాంటి అధికారుల వల్లే మాదక ద్రవ్యాలు ఎక్కువవుతున్నాయి, గంజాయి ఎక్కువవుతున్నది, డ్రగ్స్ ఎక్కువవుతున్నాయి, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి, అట్లాగే రేపులు ఎక్కువవుతున్నాయి, మానబంధాలు ఎక్కువవుతున్నాయి, నరుక్కోళాలు ఎక్కువవుతున్నాయి, కురుక్కోళాలు ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ ఇట్లాంటి అధికారుల వల్ల ఇక్కడ జరుగుతున్నాయి. ఇట్లాంటి అధికారి ఈ లాలాపేటలోని ఇట్లా జరిగిన తర్వాత 22 గ్రాములు MDM మాదక ద్రవ్యాలు దొరికిన తర్వాత ఆ మాదక ద్రవ్యాల విషయంలోని 174 సెక్షన్ కింద ఏదైతే జరిగిందో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిస్తే వెంటనే పై అధికారులకి తెలిసిన తర్వాత వెంటనే అక్కడ DSP గారు సస్పెండ్ చేశారు. విఆర్కి పంపించారు. విఆర్కి పంపించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని వైసీపీ అధికారులు ఉండేటప్పుడు ఇవంతా జరిగినప్పుడు అది జరిగిన తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ అక్కడి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత తుళ్ళూరు అంటే అమరావతికి ఆనుకొని, అమరావతికి మెయిన్ స్టేషను, అమరావతికి బ్రహ్మాండమైనటువంటి ఈ తుళ్ళూరు స్టేషన్లోని మళ్ళీ అక్కడ విఆర్కి వెళ్ళినటువంటి ఈ శ్రీనివాస్ గారు, ఈ సిఐ గారు తుళ్ళూరు సిఐగా మళ్ళీ అక్కడ వేయించుకున్నారు. ఒక్క రోజులోనే తుళ్ళూరు సిఐగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తుళ్ళూరు సిఐగా ఒక్క రోజులోనే అక్కడి నుంచి ఆ సిఐని పంపించే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారంటే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చాలా దారుణాలు చేసేవారు, భూ కబ్జాలు చేసిన వాళ్ళకి ఒత్తాసు పలికేవారు, అవినీతికి పాల్పడ్డారు, ఎన్నో అక్రమ కేసులు పెట్టారు, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టేవారు, ఎవరని అడిగితే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి బనాయించేవారు. అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి తుళ్ళూరు మహానగరం అయినటువంటి అమరావతిలోని ఇట్లాంటి సిఐ గారిని పెడతారా అని చెప్పి టీడీపీ మద్దతుదారులంతా కూడా ధర్నా చేస్తే ఒక్క రోజులోనే అక్కడి నుంచి తుళ్ళూరు సిఐగా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే అక్కడి నుంచి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. 3 నెలల క్రితం నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయితే 3 నెలల క్రితం నెల్లూరులో ట్రాన్స్ఫర్ అయినటువంటి సిఐ గారు మళ్ళీ అక్కడ దొరికారు. ఈరోజు ఒక కేసు విషయంలోని అక్కడ జరిగినటువంటి వాస్తవాలు చూస్తే, నిగ్గు తేల్చే విషయాలు చూస్తే బయటకు వస్తుంటే 82 లక్షల రూపాయలు కరప్షన్ చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి ఆ సిఐ శ్రీనివాసులు ఏం జరిగింది, ఆ నేపథ్యం ఏంటని చూపిస్తే చాలామందికి ఒక వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఓ భూమి విషయంలోని సొంత బావమరిదే కుక్కలకి వాడినటువంటి ఇంజెక్షన్ ఇచ్చి, కుక్కలకి ఇవ్వవలసినటువంటి ఇంజెక్షన్ ఇచ్చి ఆ మనిషికి ఇచ్చి ఆ యొక్క ఎవరైతే వ్యవసాయ అధికారికి ఇచ్చి చేస్తే చంపిస్తే, ఎవరు చంపేశారో బామ్మరిది చంపిస్తే చాలా దిక్కల కూడా ఆ ఒంటి మీద, ఆ అధికారి ఒంటి మీద చాలా దిక్కల దెబ్బలు కూడా ఉంటే దానికి పోస్ట్ మార్టం చేయవలసినటువంటి అధికారి ఈ యొక్క సిఐ గారు చేయకుండా వాళ్ళతో లాలూచుపడి యూట్యూబుల్లో పెట్టి ఈయన మామూలుగా చనిపోయారని చెప్పి పెట్టించి ఈయనే సృష్టించి ఇదే సిఐ గారే ఇదంతా చేసి వాళ్ళ పద్ధతుల ప్రకారం ఏవో గారి పద్ధతుల ప్రకారము యాక్చువల్గా గొయ్యి తీసి ఆ శవాన్ని పూడుస్తారు. కానీ ఈ ఎవిడెన్స్ అన్నీ బయటపడతాయేమో అని, ఇవన్నీ బయటకు వస్తే ప్రమాదం అని 82 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని
అభియోగాలతోటి ఆ యొక్క ఎవరినైతే కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే దొరికినటువంటి హత్య చేయబడ్డారో, కుక్కలకు వాడిన ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారో, ఎవరైతే చనిపోయారు ఏవో యొక్క బామ్మర్దిని కాపాడడానికి 82 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్టు సమాచారం ఉంది. దాని ప్రకారంగానే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడి నుంచి ఆయన్ని ఏదో విధంగా కేసు నుంచి బయటపడాలని చెప్పి పూడ్చవలసినటువంటి వాళ్ళ పద్ధతుల ప్రకారం ఏవో గారు ఇంటిలో పద్ధతుల ప్రకారం పూడ్చవలసినటువంటి శవాన్ని కాల్చేశారు. అంటే ఎందుకు? ఎవిడెన్స్ బయటికి రాకుండా ఎందుకు కాల్చారు, దేనికోసం కాల్చారు, ఎవరి కోసం కాల్చారు అని చెప్పి చనిపోయిన ఏవో గారి భార్య వెంటనే జిల్లా ఎస్పీ డైనమిక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఎస్పీ దగ్గరికి వెళ్ళి తోటి మహిళ యొక్క కష్టాన్ని మా ఏవోగా వ్యవసాయ అధికారిగా ఈ ఆయిపట్టు అయినటువంటి దేశానికి ఆయిపట్టు అయిన వ్యవసాయాన్ని, అలాంటి వ్యవసాయంలో ఉన్న ఏవోగా పనిచేసిన మా నిజాయితీపరుడైన మా అధికారికి మా భర్తని చంపేసింది వీళ్ళే, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆమె ఎవరైతే చనిపోయినా ఆ ఏవో అధికారి యొక్క భార్య వెళ్ళి ఎస్పీని కలిసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్లో అది జరిగిన తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం నిజాలు ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఘట్టమనేని శ్రీనివాసరావు గారికి ఆ కేసుని జిల్లా ఎస్పీ గారు అప్పజెప్పితే, జిల్లా ఎస్పీ గారు అప్పజెప్పిన తర్వాత ఘట్టమనేని శ్రీనివాస్ గారు మొత్తం ఇంట్రాగేషన్ చేసి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడ అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా ఆ మనిషిని చంపేసినటువంటి మనిషిని ఏదైతే హత్య చేసి కుక్కలకు వాడిన ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారో అట్లాంటి కేసుని పోస్ట్ మార్టం కూడా చేయకుండా వదిలేసి పూడ్చిపెట్టి మొత్తం కాల్చేసినటువంటి ఆ ఘటనలో మొత్తం భయంకరమైన నిజాలు బయటపెట్టారు ఘట్టమనేని శ్రీనివాసరావు గారు డిఎస్పీ గారు. బయటపెట్టి ఆ నివేదికని ఎస్పీ గారికి ఇస్తే వెంటనే నెల్లూరు జిల్లాలో ఒక సంచలనమని చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో కుదిపేసినటువంటి వార్త అని చెప్పాలి, కుదిపేసినటువంటి విషయమని చెప్పాలి. అది ఈరోజు నెల్లూరు జిల్లాలో పోలీసు వర్గాల్లో గుబులు పుట్టించే వార్త అని చెప్పాలి. ఒకేసారి ఒకే రోజు ఒకే నాడు 23 మంది అధికారులని ఒకే పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులందరినీ కూడా ఏకదాటిగా అక్కడి నుంచి విఆర్కి పంపించారంటే అమోఘం కాదా? ఇది వాస్తవం కాదా? ఇట్లాంటి అవినీతికి పాల్పడుతూ డబ్బు ఉంటే ఏదైనా చేయగలము, ధర్మాన్ని అధర్మంగా మార్చగలము, ఏదైనా చేయగలమని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి సిఐ అత్యంత అవినీతిపరుడు. ప్రశ్నిస్తున్న ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో జర్నలిస్టులను కూడా వదలని వైను, అక్రమ కేసులు బనాయించడం, క్యాస్టల్ పేర్లతోటి దోచుకోవటము, క్యాస్టల్ పేర్లతోటి మొత్తం కేసులు పెట్టడం, అమాయకంగా ఇరికించటము, ఇబ్బందులకు గురి చేయటము ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య అని చెబుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఇట్లాంటి అవినీతి అధికారి ఇవాళ నూకలు చెల్లాయి, సస్పెండ్ చేశారు. 23 మంది ఒకేసారి అక్కడి నుంచి బదిలీ చేశారు. ఒకే పోలీస్ స్టేషన్లో ఒకే రోజు ఇట్లాంటి జరగటం దేశంలోని ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి అవినీతి అధికారులు ఉండకూడదని చెప్పి నిజంగా డైనమిక్ ఎస్పీ గారు, నిజంగా మహిళా ఎస్పీ గారు ఆమె చేసినటువంటి పనంగు నిజంగా ఇది గ్రేట్ ఆఫీసర్ అని చెప్పుకోవాలి, గ్రేట్ మహిళా అధికారి అని చెప్పుకోవాలి, అండ్ డైనమిక్ ఎస్పీ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి అధికారులు ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో సామాన్య ప్రజలు ఈ సిఐ చేసిన పన్నంగానికి, ఇట్లాంటి సిఐ చేసినటువంటి దుర్మార్గానికి, ఇట్లాంటి సిఐలు చేసినటువంటి ఇట్లాంటి అవినీతి పరులకి మంచి శిక్ష వేశారని చెప్పి ఈరోజు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క గుంటూరు జిల్లాలో కొంతమంది ప్రజలు, మరోపక్క ప్రకాశం జిల్లాలో కొంతమంది ప్రజలు, అక్కడి నుంచి నెల్లూరు ప్రజలకు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి అవినీతి అధికారి వెళ్ళిపోవడం మాకు చాలా ముఖ్యం, చాలా మంచి పని జరిగింది, ఎస్పీ గారికి జేజేలు పలుకుతున్నారు. ఏం జరిగినా ఇట్లాంటి అవినీతి అధికారులు ఉండకూడదు అనేది ఈరోజు తెట్టుతెల్లమైంది. ఏదేం జరిగినా ఇట్లాంటి జరగకూడదని మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఉన్నదని చెప్పవచ్చు. ఇట్లాంటి అధికారులను చూసి ఇంకొకరు ఇట్లా చేయొద్దు అని చెప్పి ఓ పక్క నెల్లూరు
ఎస్పీ గారు చూపించినటువంటి మార్గం నిజంగా అమోఘం అని చెప్పవచ్చు. ఇట్లాంటివి జరగకూడదు, ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు అని చెప్పి అక్కడ ఎస్పీ చొరవ తీసుకోవటం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.